ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో చూద్దాం. దీంట్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్‌ది వచ్చేసి యాన్షియంట్ ఇండియా అండ్ సెకండ్ వన్ మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కాంటెంపరరీ ఇండియా. యాన్షియంట్ ఇండియాలో మనకి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఉంటుంది అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి వేదిక్ పీరియడ్, తర్వాత మహాజానపదాస్ అండ్ నెక్స్ట్ మౌర్యన్ అండ్ లాటర్ మౌర్యన్ ఏజ్ అండ్ ఆల్సో గుప్తా అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్. మనం ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి చూద్దాము అండ్ దీంట్లో మనకి టైప్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాము. ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనకి పర్టికులర్ పీరియడ్లో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ థింగ్స్ని బట్టి 3 ఏజెస్గా డివైడ్ చేశారు. ఆ 3 ఏజెస్ వచ్చేసి స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అండ్ మెటల్ ఏజ్. అగైన్ స్టోన్ ఏజ్ మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశాము. ఫస్ట్ అది పాలియోలిథిక్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్. ఈ ఏజ్లో వాళ్ళు ఓన్లీ స్టోన్స్ మాత్రమే యూజ్ చేశారు. వాళ్ళకి హౌస్ ఫార్మింగ్, క్లాత్స్ ఎక్సెట్రా అలాంటివి ఏమీ తెలియదు. దే ఆర్ ఓన్లీ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. ఇందులో మనం పాలియోలిథిక్ గురించి చూద్దాము. పాలియోలిథిక్లోనే ఫస్ట్ హ్యూమన్స్ అనేటివి మనకి ఫౌండ్ అయ్యారు. ఆ టైంలో వీళ్ళు స్టోన్తో యూజ్ చేసిన ఐటమ్స్ ఇవే. పాలియోలిథిక్లో మొత్తం ప్లిస్టోసినీ పీరియడ్ ఆర్ ఐస్ ఏజ్లోనే డెవలప్ అయింది. ఇట్ మీన్స్ అంటే అప్పుడు మొత్తం ఐస్తోనే కవర్ అయ్యి ఉండే ఏరియాస్ అన్నీ. వీళ్ళు నెగ్రిటో రేస్కి చెందిన వాళ్ళు. ప్రజెంట్ అండమాన్ నికోబార్ పీపుల్. వీళ్ళు స్టోన్స్తో తయారు చేసిన టూల్స్, హ్యాండ్ యాక్సెస్, ఫ్లేక్స్, చాపర్స్ అండ్ క్లేవర్స్. ఈ స్టోన్ టూల్స్ మనకి సోన్ వ్యాలీ పంజాబ్, నర్మదా వ్యాలీ మధ్యప్రదేశ్, బెలాన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్ అండ్ సౌత్ ఇండియాలో దొరికాయి. ఇండియాలో ఫస్ట్ పాలియోలిథిక్ సైట్ రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే అతను పల్లవరం నియర్ చెన్నైలో 1863లో డిస్కవర్ చేశారు. ప్రజెంట్ మోడర్న్ పీపుల్ హోమోసెపియన్స్ పాలియోలిథిక్ ఏజ్ ఎండ్ అయ్యే అప్పుడు ఎవాల్వ్ అయ్యారు. మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఐస్ ఏజ్ అంతా ఎండ్ అయిపోయింది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వచ్చింది, రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది, ట్రీస్ పెరగడం కూడా స్టార్ట్ అయిపోయాయి. తర్వాత క్లైమేట్ అనేది వార్మ్ అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇంతకుముందు ఏజ్లో మనకి మొత్తము ఐస్ ఏజ్ ఉండి మనుషులు బతకడానికి చాలా కష్టంగా ఉండేది. మీసోలిథిక్ వచ్చేసరికి ఐస్ అంతా కరిగిపోయి కొంచెం వార్మ్ అయిపోయింది అండ్ డ్రై అయిపోయింది. తర్వాత ఫ్లోరాఫనాలో చేంజెస్ వచ్చాయి. ఫ్లోరాఫనా అంటే యానిమల్స్, ట్రీస్లో కూడా చేంజెస్ వచ్చాయి. అప్పుడు యానిమల్స్, ట్రీస్ ఎక్కువగా లేవు, కానీ ఈ మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఐస్ ఏజ్ పోయింది కాబట్టి మొత్తం ఫ్లోరాఫనా అంటే యానిమల్స్ పెంచుకోవడం స్టార్ట్ చేసిర్రు, ట్రీస్ పెరగడం కూడా స్టార్ట్ అయిపోయాయి. తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఏమైందంటే ఇంకా హ్యూమన్ అనేది వేరే ఏరియాస్లోకి మూమెంట్ అవ్వడం కూడా స్టార్ట్ చేసారు. తర్వాత ఫస్ట్ యానిమల్ డొమెస్టికేషన్ అనేది డాగే. అప్పట్లో అయినా డాగే, ఇప్పుడు కూడా అందరూ డాగ్నే పెంచుకుంటున్నారు. తర్వాత షీప్స్, గోట్స్ ఇప్పుడు ఎలా కామన్గా పెంచుకుంటున్నారో అప్పుడు కూడా అలా డొమెస్టికేషన్ అనేది స్టార్ట్ చేసారు. తర్వాత ఎక్కువగా రాక్ ఏరియాస్లో, రివర్స్ దగ్గరే వాళ్ళు బ్రతికేవారు. ఎందుకంటే అక్కడ మనకి వాటర్ అనేది దొరుకుతుంది కాబట్టి అక్కడే ఉండేవాళ్ళు. ఇంకా సెమీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటే మొత్తం ఒకటే ప్లేస్లో పర్మనెంట్గా ఉండకుండా సెమీ పర్మనెంట్గా జీవించడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచే కేవ్స్ని, ఓపెన్ గ్రౌండ్స్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పట్లో స్టోన్ టూల్స్ అనేటివి మైక్రోలిథ్స్ అనమాట. సో అంటే క్రిస్టలైన్, సిలికా, చాల్కోడాని ఆర్ చర్ట్తో మనకి కాంపోజిట్ టూల్స్ అనేటివి తయారు చేసారు. లైక్ స్ప్రెడ్, స్పియర్ హెడ్స్, యారో హెడ్స్ అండ్ సికిల్స్. సో ఈ సికిల్స్ అనేవి ఫార్మింగ్ కోసం చేసారు. వీటికి వుడెన్ ఆర్ బోన్ హ్యాండిల్స్ అనేటివి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఈ మైక్రోలిథ్స్ అనేటివి దేనికి యూజ్ చేస్తుండే అంటే చిన్న చిన్న యానిమల్స్, బర్డ్స్ని హంట్ చేయడానికి ఈ మీసోలిథిక్ మ్యాన్ యూజ్ చేసారు. ఇక్కడ ఇంపార్టెంట్ మీసోలిథిక్ సైట్స్ ఏంటంటే 150 మీసోలిథిక్ రాక్ ఆర్ట్స్ మనకి అక్రాస్ ఇండియాలో దొరికినాయి అన్నమాట. ఫస్ట్ మనకి రాజస్థాన్ బగోర్లో మైక్రోలిథ్స్ అలాంగ్ విత్ యానిమల్ బోన్స్, షెల్స్ ఇవన్నీ కూడా దొరికినాయి. తర్వాత మధ్యప్రదేశ్ ఆదాంఘర్లో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ యొక్క ఎవిడెన్స్ అనేది దొరికింది. మధ్యప్రదేశ్ భీంబెట్కాలో రాక్ షెల్టర్స్, రాక్ పెయింట్స్ దొరికాయి. అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జెండర్ అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. అంటే జెండర్ని బేస్ చేసుకొని పని అనేది డివైడ్ చేసిర్రు. మీసోలిథిక్ పీపుల్ ఆర్ట్ లవర్స్. ఇక్కడే రాక్ ఆర్ట్ అనేది ఇనిషియేట్ అయింది. ఎక్కువగా వీల్డ్ యానిమల్స్, హంటింగ్ సీన్స్, డ్యాన్స్ చేసే బొమ్మలు, ఫుడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్ట్ వేస్తుండే. ఇంకా ఫస్ట్ డిస్కవరీ కూడా మనకి ఇండియాలోనే దొరికింది. ఇన్ 1867-68 ఇయర్లో బై ఎన్ ఆర్కియాలజిస్ట్ ఆర్చిబాల్డ్ కార్లైల్. నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్లోనే ఫుడ్ గ్యాదరర్ నుంచి ఫుడ్ ప్రొడ్యూసర్గా మారిపోయారు మనుషులు. ఇక్కడ మనకి ఫ్రూట్స్ గ్రో చేయడము, ల్యాండ్ని కల్టివేట్ చేయడము, కార్న్
అండ్ రాగి, హార్స్ గ్రామ్ వీటన్నిటిని కూడా మనకి కల్టివేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ నుండే పాట్స్ తయారు చేయడానికి ఫుట్ వీల్ని కూడా యూస్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఈ నియోలిథిక్ పీపుల్ రెక్టాంగులర్ ఆర్ సర్క్యులర్ హౌజెస్లో జీవించేవారు. వీళ్ళు బోన్స్తో తయారు చేసిన టూల్స్, వెపన్స్ కూడా యూస్ చేశారు. అవే నీడిల్స్, స్క్రాపర్స్, బోరర్స్, ఆరోహెడ్స్. నెక్స్ట్ నియోలిథిక్లో ఇంపార్టెంట్ సైట్స్ ఏంటివంటే కోల్దిహ్ అండ్ మహాగరా. ఇవి సౌత్ ఆఫ్ అలహాబాద్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి సర్క్యులర్ హట్స్ అండ్ పాటరీ, నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ అనేవి దొరికినాయి. తర్వాత మెహర్గర్, ఇది పాకిస్తాన్ బలోచిస్తాన్లో ఉంది. ఇక్కడ మనకి హౌజెస్, అంటే ఈ హౌజెస్ కూడా సన్ డ్రైడ్ బ్రిక్స్తో కట్టిన హౌజెస్ కనిపించాయి. అండ్ కాటన్, వీట్ కల్టివేట్ చేసిన ఉంటాయి కదా, ఆ ఎవిడెన్స్లు కూడా దొరికాయి. తర్వాత బుర్జా హోమ్, ఇది కాశ్మీర్లో ఉంది. ఇక్కడ మనకి డొమెస్టిక్ యానిమల్స్ని బరీ చేయడం, అంటే పాతి పెట్టిన ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట, అలాంగ్ విత్ దేర్ మాస్టర్స్ ఇన్ దేర్ గ్రేవ్స్. ఇంకా కాశ్మీర్లోని గఫ్క్రల్లో స్టోన్ టూల్స్, గ్రేవ్ యార్డ్స్ దొరికాయి. నెక్స్ట్ కర్ణాటకలోని పిక్లీ హాల్, బ్రహ్మగిరి, మస్కీ, తక్కలకోట, హల్లూర్, ఇక్కడ అంతా కూడా క్యాటిల్ హర్డర్స్, ఇంకా షీప్స్, గోట్స్ డొమెస్టికేట్ చేస్తారు కదా, వాటి యొక్క యాష్ మౌంట్స్ అన్నీ కూడా దొరికాయి. సో ఇది మనకి ఫస్ట్ స్టోన్ ఏజ్ గురించి మొత్తము. ఇందులోనే మనకి పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రాంజ్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ నెక్సస్.